పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని మన పెద్దలు చెబుతారు. కానీ ఎదిగొచ్చిన కొడుకు జులాయిగా తిరుగుతూ నలుగురిలో తలవంపులు తెస్తుంటే సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది ఓ తల్లి. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. గుడిసెవారిపల్లికి చెందిన జయప్రకాష్ రెడ్డి ఈ నెల 7న గొల్లపల్లి వద్ద హత్యకు గురయ్యాడు. జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించింది కన్న తల్లే అని బి కొత్తకోట సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి మహేష్ అనే యువకుడితో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆమె 6 లక్షలు ఇవ్వడానికి అంగీకరించింది. అడ్వాన్స్ రూపంలో 50,000 రూపాయలు నిందితులకు ఇచ్చిన శ్యామలమ్మ మిగిలిన డబ్బు హత్య అనంతరం ఇస్తానని తెలిపింది. అయితే ఈ హత్య కేసును బి కొత్తకోట పోలీసులు వేగంగా ఛేదించారు. తల్లితో సహా 8 మంది నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. యువకులంతా 25 సంవత్సరాల లోపు వారిని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించినటువంటి బేస్బాల్ స్టిక్, 2 ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో MBA 2వ సంవత్సరం చదువుతున్న జయప్రకాష్ రెడ్డి కాలేజీ మానేసి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసవడంతోనే చంపించినట్టు తల్లి శ్యామలమ్మ అంగీకరించింది.